మీకు అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నట్టయితే టెంపరరీ మెథడ్స్ సెలెక్ట్ చేసుకొని ఫూల్ అవ్వకండి. సో టెంపరరీ మెథడ్స్ లైక్ వ్యాక్సింగ్ కానీ షేవింగ్ కానీ మీరు చేసుకుంటున్నట్టయితే స్ట్రాబెర్రీ స్కిన్ అనేది వస్తుంది. సో హియర్ యాజ్ అ డర్మటాలజిస్ట్ నా టిప్ ఏంటంటే లేజర్ హెయిర్ రిడక్షన్ ఆప్ట్ చేసుకోండి, విచ్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ అన్వాంటెడ్ హెయిర్. సో అట్ ఈషా ఎస్థెటిక్స్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఎక్విప్మెంట్. దీనిలో ఏంటి అంటే డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, సో బర్నింగ్ సెన్సేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ ప్రోబ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు దిస్ మిషన్. సో ఇది ఏంటి అంటే సింగిల్ హెయిర్స్ కానీ ఐబ్రోస్ కానీ షేప్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ ఓన్లీ లేజర్ హెయిర్ రిడక్షన్ అండ్ నాట్ 100% రిమూవల్. 70 to 80% ఆఫ్ ద రిడక్షన్ ఇస్ గ్యారంటీడ్. బట్ వచ్చిన రిడక్షన్ అనేది పర్మనెంట్. సో ఏదైతే హెయిర్ థిక్గా ఉంటుందో అది ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లైక్ అదర్ మెడికల్ కండిషన్స్ లైక్ పీసీఓడి అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దే నీడ్ అడిషనల్ మెయింటెనెన్స్ సెషన్స్ ఫర్ ఫాస్టర్. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పేషెంట్స్ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే సో లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్, బికాస్ లేజర్ అనేది ఒక బ్లాక్ పిగ్మెంట్ హెయిర్ ఏదైతే గ్రోయింగ్ ఫేజ్లో ఉంటుందో అందులో ఉండే పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి వైట్ హెయిర్లో ఆ పిగ్మెంట్ ఉండకపోవడం వల్ల లేజర్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. సో గ్రే హెయిర్ ఉన్న పేషెంట్స్ ఆర్ వైట్ హెయిర్ ఉన్న పేషెంట్స్ ఏంటి వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో విజిట్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ నో అబౌట్ హెయిర్ రిడక్షన్ మోర్.